దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కూడా తన రెక్కల నీడలో దాచుకున్న ఆ దేవాతి దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆ ప్రభు దగ్గరికి వచ్చిన ఏ ఒక్కరిని కూడా ఆ ప్రభు వదిలిపెట్టరు ప్రియులారా. ఆ ప్రభువును రుచి చూచి తెలుసుకో అనే వాక్యం ఈ ఉదయకాలంలో మనందరిని ఆహ్వానిస్తుంది. ఎవరి ప్రేమనైతే మనం రుచి చూచి తెలుసుకుంటామో వాళ్ళతోనే మనము జీవించాలని, వాళ్ళతో సంబంధాన్ని కలిగి ఉండాలని ఆశపడతాం. ప్రియులారా, ఎవరి ద్వారానైనా ఏదైనా మనం పొందగలము అనుకుంటే, వారి ప్రేమలో సత్యం ఉంది అనుకుంటే వారితో సంబంధాన్ని పెట్టుకోవాలని ఆశపడతాం. ఎందుకంటే వారి ద్వారా ఎన్నో బహుమతులు మనం పొందుతూ ఉంటాం. మరి ఈ లోక ప్రజలే కొద్దిగా మనల్ని ప్రేమించగలిగిన వాళ్ళతోటే మనం సంబంధాన్ని పెట్టుకోవాలని ఆశ కలిగి ఉన్నప్పుడు, మనకి ప్రాణం ఇచ్చిన దేవుడు, మనకి జీవం ఇచ్చిన దేవుడు, మనకి ఈ లోకంలో కావలసినది అంతా కూడా మనల్ని సృజించకముందే సృజించిన దేవుడు, ఈ లోకంలో అన్ని సృజించిన తర్వాత వీటిని నా తరపున నువ్వు పరిపాలించు అని అధికారం ఇచ్చిన దేవుడు ఏ ఆశీర్వాదాన్నైనా తనతో అంటు పెట్టుకున్న వారి పట్ల ఆపివేయగలడా? అందుకని ప్రభు చెప్తున్నారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను మంచి ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయి. నా ద్రాక్షవల్లిలో ఉండే ప్రతి అంటు కట్టబడిన రెమ్మను కొమ్మను నా తండ్రి కత్తరించి సరిచేస్తూ ఉంటాడు. ప్రియులారా, మరి ఆ కత్తరించబడినప్పుడే ఆ కొమ్మ నుంచి బాగా ఫలభరితమైన ద్రాక్ష పండ్లు వస్తాయి. అది దానికి అనుమతించాలి కత్తరించబడడానికి. అలా కత్తరించినప్పుడే ఆ వ్యవసాయి కావలసినంత ఎరువు చక్కగా దాని గురించి శ్రద్ధ వహిస్తాడు. కాబట్టి ద్రాక్ష పండ్ల వల్ల ఎంతో సంతృప్తిని పొందుతాడు. నా ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాలంలో యేసు ప్రభు అనే ద్రాక్షవల్లికి అంటు కట్టబడిన మనమందరము కూడా మన జీవితాలు కత్తరించబడాలి, సరిచేయబడాలి. వాక్యముతో నిజమైన దేవునికి అంటు కట్టుబడిన సేవకుల్లాగా మన జీవితం ఉన్నప్పుడు ప్రియులారా, మనము గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు తనతో అంటు కట్టు పెట్టుకున్న తన సేవకులకు ఎన్నో ఆశీర్వాదములు ఈ లోకంలో అనుగ్రహిస్తూ ఉంటారు. చూడండి, దానియేలు ప్రవక్త జీవితాన్ని మనం చూసినప్పుడు తను ఆహార భోజనాలు కొన్ని తను స్వీకరించాలి, కొన్ని స్వీకరించకూడదు అనే నియమ నిబంధన పెట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఈ లోక మలినము తనకు కానీ తన స్నేహితుల కానీ అంటకుండా జాగ్రత్త పడ్డాడు. ఎంత గొప్ప ఆశీర్వాదములను దేవుడు దానియేలు ప్రవక్త మీద కుమ్మరించాడు. చూడండి, 3 రాజుల కాలంలో దానియేలు ప్రవక్త ప్రవచనం చెప్పగలిగాడు. గోడ మీద వ్రాయబడిన ఆ యొక్క వ్రాతకు అక్కడ ఉన్న ఎవ్వరు కూడా, ఆ బబిలోను సామ్రాజ్యంలో ఉన్న ఏ జ్యోతిష్కులు కూడా దాని యొక్క అర్థాన్ని చెప్పలేకపోయారు. కానీ అన్ని భాషలకు మూలమైన ఆ దేవునితో సంబంధాన్ని పెట్టుకున్న దానియేలు ప్రవక్త మాత్రమే. ప్రియులారా, దైవ భయము విజ్ఞానమునకు మొదటి పెట్టు. ప్రతి క్షణము, ప్రతిరోజు ఒక అడుగు తీసి మనం అడుగు వేస్తున్నామంటే ఆ అడుగు వేసే స్థలము దేవుని చిత్తమా? ఆ అడుగు వేయడము దేవుని చిత్తమా? ఆ స్థలంలో ఉన్న వాళ్ళతో సంబంధం పెట్టుకోవడము దేవుని చిత్తమా అని దానియేలు లాగా మనం ఆలోచించగలిగితే, అన్యుల రాజ్యంలో ఉన్నాడు, బబిలోను రాజ్యంలో ఉన్నాడు, ఎంతోమంది దేవతలు అక్కడ ఉన్నారు. కానీ దానియేలు స్నేహితులు అగ్నిగుండంలో వేయబడ్డానికి కూడా ఇష్టపడ్డారు. కానీ సజీవ దేవుని నుంచి మాత్రం వాళ్ళు దూరం అయిపోలేదు. ప్రియులారా, దేవుని సేవకునకు
ఇవ్వబడిన మొట్టమొదటి ఆశీర్వాదము దేవునితో ఆ సేవకునికి గల సంబంధం వలన అతడు చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. చూడండి, ఒక బానిసలాగా బబులోను సామ్రాజ్యానికి తీసుకొని రాబడినప్పటికీ మిగతా వాళ్ళందరూ ఆ ఇశ్రాయేలు దేశం నుంచి తీసుకొని యూదయ నుంచి తీసుకొని రాబడిన వాళ్ళందరూ కూడా ఆ బబులోను రాజ్యంలో ఎక్కడెక్కడో రకరకాల పనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ దేశపు ఆచారాలకు అలవాటు పడిపోయారు. ఇక అక్కడే ఉందాం అనుకుంటున్నారు. అక్కడే ఇల్లు కట్టుకున్నారు, అక్కడే పొలాలు ఉన్నాయి, అక్కడే పని చేసుకుంటున్నారు. ఇక ఇదే మన జీవితం అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దానియేలు మాత్రము కాదు. దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో మనం చదువుతున్నాం ప్రియులారా, 70 సంవత్సరముల తర్వాత ఈ యొక్క అన్య రాజ్యం యొక్క కబంధ హస్తాల నుంచి దేవుడు మనకు విడుదలని ఇస్తాడు అని దేవుని వాక్యం ఎరిగి ఉన్నాడు. కాబట్టి గోనెపట్ట దళించి ఉపవాస ప్రార్థనలో కూర్చున్నాడు. ప్రభా, మేమందరము పాపాత్ములమే, మేమందరము నీకు విరుద్ధంగా జీవించిన వాళ్ళమే, మేము మా పూర్వులందరం కూడా నీకు వ్యతిరేకంగా పాపం కట్టుకున్న వాళ్ళమే. కానీ నీ వాక్యం సత్యము. నువ్వు ఒక మాట మాకు వాగ్దానం ఇచ్చావంటే అవి తప్పకుండా నెరవేర్చే దేవుడవు. 70 సంవత్సరముల తర్వాత ఈ యొక్క అన్యుల రాజ్య పాలన నుంచి మాకు విడుదలను కలిగిస్తానని నువ్వు ఇచ్చిన మాట నిజము ప్రభా అని దానియేలు చూడండి, ఒక్కడు తన రాజ్యంలో ఉన్న యూదులందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు. నిజమైన దేవుని సేవకుడు కాబట్టి అతని ప్రార్థనకు గబ్రియేలు దూత దేవుని సముఖము నుండి సమాధానం తీసుకొని వచ్చింది. ప్రియులారా, మొదటి రోజే ప్రార్థన ఆరంభించిన మొదటి రోజే సమాధానం ఇవ్వబడింది. కానీ దానియేలు దగ్గరకు ఆ సమాధానం చేరలేదు. 21 రోజులు సమయం పట్టింది. సమయము కొంచెము పట్టవచ్చు, కానీ దేవుని దగ్గర నుంచి సమాధానము ఆగిపోయింది, జవాబు రాలేదని మాత్రం కాదు ప్రియులారా. మనలో చాలామంది నిజంగా దేవుని కొరకు జీవిస్తున్న వాళ్ళు ఉండవచ్చు, ఎన్నో శ్రమలు శోధనలు అనుభవిస్తూ ఉండవచ్చు. వారిలో నీవు ఒక్కడివైండి నీవు అనుకుంటున్నావా, ఇంతగా దేవుని సేవలో ఉండి కూడా ఎందుకు ఇన్ని శ్రమలు, ఎందుకు జవాబు పొందడానికి ఇంత ఆలస్యం అవుతుంది అని దానియేలు ఆ ప్రార్థన చేయడం ఆపివేయలేదు ప్రియులారా. గబ్రియేలు దూత వచ్చి చెప్తున్నాడు, నీవు ప్రార్థన ఆరంభించిన మొదటి రోజే దేవుడు జవాబు ఇచ్చి నీ దగ్గరికి పంపించాడు. కానీ ఆకాశంలో ఉన్న ఈ దూత నన్ను ఆపివేసింది. మిఖాయేలు దూత వచ్చి అతనితో పోరాడడం వలన నేను నీకు జవాబు తీసుకుని వచ్చాను. నీకు జవాబు తీసుకుని రావడానికి గబ్రియేలు దూత సిద్ధంగా ఉన్నారు, దారిలో ఉన్నారు. కానీ ఏదో నీవు నివసిస్తున్న ప్రాంతంలో ఉన్న దూత ఆపివేస్తూ ఉండవచ్చు, లేదా నిరాశలో నిస్పృహలో నీవే ప్రార్థన ఆపివేసి ఉండవచ్చు. నీకు కలగబోతున్న ఆ ఆశీర్వాదాన్ని చేజార్చుకోవద్దు ప్రియులారా. దేవునితో సంబంధం కలిగిన నిజమైన దేవుని సేవకులు ఏమని పిలువబడతారు తెలుసా? దేవుని స్నేహితులు అని పిలువబడతారు. దేవుడు అనుడైన అబ్రామును తన యొక్క చిత్తం ప్రకారం పిలిచినప్పుడు తను ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే నెరవేర్చలేదు. 100వ సంవత్సరం వరకు దేవుడు అబ్రామును పరీక్షిస్తూనే ఉన్నాడు. ఆశీర్వాదముల పరంపర కుమ్మరించబడుతుంది, కానీ దేని కొరకైతే, ఏ గొప్ప ఆశీర్వాదం కొరకైతే దేవుడు అబ్రహాముగా మార్చి ఎదురు చూస్తూ ఉన్నాడో ఆ వాగ్దాన పుత్రుని కొరకు సమయం పట్టింది ప్రియులారా. ఆశీర్వాదం మాత్రము దేవుని సమయంలో అతను పొందుకున్నాడు. దేవుని యొక్క స్నేహితుడిగా పిలువబడ్డాడు. నా ప్రియ స్నేహితులారా, మనం యొక్క నోవా జీవితాన్ని చూసినప్పుడు లోకమంతా కూడా తమ ఇష్టము వచ్చినట్టు జీవిస్తున్నారు, తమ కొరకు జీవిస్తున్నారు, తమ యొక్క సుఖాన్ని సంతోషాన్ని వెతుక్కుంటూ జీవిస్తున్నారు, తమ కోరికలను తృప్తిపరచుకోవడంలో జీవిస్తున్నారు. నోవా ఒక్కడు మాత్రమే దేవుని నుండి నేను సరి అయిన ఆశీర్వాదాన్ని నేను పొందాలి, ఈ లోకంలో నేను శ్రమలు పొందిన, శోధనలు పొందిన, అందరూ నన్ను హేళన చేసినా పర్వాలేదు అని దేవుని చిత్తానికి తన్ను తాను అర్పించుకున్నాడు. అన్ని సంవత్సరములు అంత 3 అరల పడవను, అంత పెద్ద ఓడను అతను తయారు చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఎన్నెన్ని అవసరాలు ఉండవచ్చు, ఎవరు తనతో ఏకీభవించకపోవచ్చు. తనకున్న పొలాలన్నిటిని కూడా ఆ పెద్ద పడవను తయారు చేయడానికి ఉపయోగించి ఉండవచ్చు.
దానికి కావలసిన ఆ పరికరాలన్నీ కూడా సిద్ధం చేయడానికి తన దగ్గర ఉన్న బంగారం వెండి అంతా ఉపయోగించకపోయి ఉండొచ్చు. కొన్నిసార్లు తన కుమారులు తనకి తోడ్పడి ఉండవచ్చు. కొన్నిసార్లు స్నేహితుల ప్రోద్బలం వలన వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి ఉండవచ్చు. ఇవి ఏవి కూడా నిజమైన దేవుని సేవకుని ఆపలేకపోయాయి ప్రియులారా. దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే, దేవుడు నాకు ఈ పనిని అప్పగించాడంటే, ఎవరు నాకు సహకరించినా సహకరించకపోయినా దేవుని చిత్తంలో నెరవేర్చడానికి నేను నా సమయాన్ని, నా తలాంతులను అన్నిటి కూడా నేను ఉపయోగిస్తాను అన్నప్పుడు ప్రియులారా, తగ్గిన సమయంలో ఆ ఓడను నిర్మించిన తర్వాత నోవా ఒక్కడు మాత్రమే దేవునికి విధేయించాడు. ఆ ఒక్కని విధేయత వలన అతని భార్య, కుమారులు, కోడళ్ళు కూడా వాళ్ళు ఆ యొక్క జలప్రలయంలో కొట్టుకొని పోకుండా కాపాడబడ్డారు. ప్రియులారా, మన పిలుపు అది. మన కుటుంబంలో మనం ఒక్కరమే చాలు. దేవునితో సరైన మన సంబంధం కలిగి ఉంటే దేవుడు మన మీద కుమ్మరిస్తున్న ఆ ఆశీర్వాదం వలన మన కుటుంబం కూడా ఆశీర్వదింపబడుతుంది. చూడండి, ఆ ఒక్క కుటుంబము ఈ ప్రపంచంలో ఉన్న ధనరాశులన్నిటికి కూడా అధికారిగా దేవుడు లేపాడు. ఈ లోకపు ధనరాశుల వెంట మనం వెళ్ళకూడదు. మనం దేవుని వెంట మనం వెళ్ళినప్పుడు, దేవునితో ఐక్యమై మనం నడిచినప్పుడు ఆ ధనరాశులు మన వెంట వస్తాయి ప్రియులారా. సృష్టికర్త మీద నీ దృష్టిని పెడితే మనల్ని ఆశీర్వాద పరంపర మన మీద కుమ్మరించేవాడు ఆ సృష్టికర్త. ఈ లోకంలో ఎవ్వరు కూడా వాళ్ళకంటే ఎక్కువ మనల్ని ప్రేమించరు. కానీ మన కొరకు తన ఏకైక కుమారుణ్ణి ప్రాణత్యాగం చేసిన ఆ పరలోకపు తండ్రి తన ఏకైక కుమారుణ్ణే త్యాగం చేశాడంటే ఈ లోకంలో ఇంకే ఏదైనా మనల్ నుంచి దూరంగా ఉంచుతాడా? నా ప్రియ సహోదర సహోదరి, నిజంగా ఆ దేవుడితో నీకు గల సంబంధాన్ని బట్టి ఏ ఆశీర్వాదం కూడా దేవుడు నీకు దూరం చేయలేడు. కానీ నీ దృష్టి అంతా ఈ లోకం మీద ఉంచి, ఈ లోకంలో ఎవరు నిన్ను సంతోషపరుస్తారా వాళ్లతో నీ సమయాన్ని గడిపి వాళ్ళను తృప్తిపరచడంలో నీ జీవితాన్ని నువ్వు వెచ్చించిన తర్వాత వాళ్ళు స్వార్థపరులు కాబట్టి వాళ్ళ వల్ల నీకే ఆశీర్వాదం ఉండదు. కాబట్టి అప్పుడు నువ్వు కన్నీరు కార్చి ప్రభా ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది అనడం కంటే ప్రతి ఉదయము లేవగానే నీ యొక్క జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఆ సృష్టికర్త అయిన దేవుడి ముందు వినయంగా సమర్పించి ప్రభా నేను ఇక్కడ అక్కడ ఈ లోకం మనుషుల మీద, ఈ లోక ధనరాశుల మీద ఎక్కడి నుంచి ఈ లోకంలో నాకు ఆశీర్వాదం వస్తుంది అని చూడకుండా ఈ లోకాన్ని పరిపాలించిన, ఈ లోకాన్ని సృష్టించిన, సమస్తానికి అధికారి అయినా నీ మీద నా దృష్టిని పెట్టినప్పుడు ఏ ఆశీర్వాదం కూడా నీవు నాకు నుండి దూరం చేయవు ప్రభా అని విశ్వాసంతో ఉదయకాలమే మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు ఆ దేవుని కృప ఆ రోజంతా కూడా మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలంలో మనల్ని మనము పూర్తిగా దేవునికి సమర్పించుకుందాం. ఈ లోకంలో మనుషుల మీద దృష్టి మీద పెట్టామేమో, దేని మీదైనా దృష్టిని పెట్టామేమో, అది మనకి దక్కనప్పుడు, దానివల్ల కన్నీరు మనం కార్చే పరిస్థితి వచ్చినప్పుడు నిరాశలో, నిస్పృహలో అక్కడే ఆగిపోయామేమో. ఈ ఉదయకాలంలో ప్రభు నిన్ను లేవమని అడుగుతున్నాడు. నీ జీవితాన్ని స్థిరపరచుకోమంటున్నాడు. ప్రభు మీద దృష్టిని పెట్టమంటున్నాడు. చూడండి, భూమి ఆకాశంలను సృజించిన దేవుని దగ్గర నుంచి నాకు సహాయము వస్తుంది అని దావీదు రాజే చెప్పగలిగినప్పుడు ఒక రాజుకి అధికారం ఉంది, ఒక రాజుకి అన్నీ కూడా ఉన్నాయి. తనకి ఉన్న ఆ శక్తియుక్తుల మీద దావీదు రాజు ఆధారపడి ఉండలేదు ప్రియులారా. భూమి ఆకాశంలో సృజించిన దేవుని దగ్గర నుంచి వచ్చే ఆ సహాయం మీద ఆధారపడ్డాడు. కాబట్టే అతడు చేసిన అన్ని యుద్ధాలలో విజయం పొందాడని మనం వాక్యంలో చదువుతున్నాం. మన జీవితంలో కూడా ఎన్నో మానసిక పోరాటాలు, ఈ శరీరంలో ఎన్నో రకాల యుద్ధాలు మనం చేస్తూ ఉంటాం. మన చుట్టూ ఎన్నో రకాల శక్తులతో ప్రతిరోజు మనము పోరాడుతూనే ఉన్నాం. వాటన్నిటిలో విజయం పొందాలంటే నిజమైన దేవుడి పట్ల నిజమైన సేవకులుగా మనం జీవించినప్పుడు ఆశీర్వాద పరంపర దేవుడు మన మీద కుమ్మరిస్తారు. అటువంటి కృపకు మనందరినీ భాగ్యులు చేయమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. యోహాను సువార్త 1వ అధ్యాయం 10-12 వచనంలో దేవుని కృప అనుగ్రహము
మా మీద పరంగా నువ్వు కుమ్మరిస్తూ ఉన్నావని వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మేము చూసినప్పుడు ఎవరెవరైతే ప్రభా మీ మీద దృష్టిని పెట్టి మీ మీద ఆనుకొని ఉన్నారో, మీ చిత్తానికి తమను తాము అప్పగించుకొని ఉన్నారో, శ్రమలు వేదనలు శోధనలో కూడా ప్రభా నాయన తమ విశ్వాసాన్ని కోల్పోకుండా ఉన్నారో వారందరినీ గొప్పగా ఆశీర్వదించిన దేవుడవు నీవయ్యా. నువ్వు పక్షపాతం లేని దేవుడవు. ఈ ఉదయకాలంలో మేమందరం కూడా ప్రభా మా దృష్టిని మీ మీదికి సారించుచున్నాము. భూమి ఆకాశములను సృజించిన దేవుని నుంచి వచ్చే సహాయం మీద మేము ఆధారపడి జీవించాలని, నీకు నిజమైన సేవకులుగా మేము మారాలని ఆశపడుతున్నాం ప్రభా. మా శక్తి మా బలము సరిపోదు కాబట్టి నీ కృపలో మా జీవితాలను నూతనీకరించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, దేవునికి పక్షపాతం లేదు. దేవుడు అబ్రహామును ఏ దృష్టితో చూశారో, నోవాను ఏ దృష్టితో చూశారో, దానియేలు ప్రవక్తను ఎలా ప్రేమించారో నన్ను కూడా అలా ప్రేమిస్తున్నారు. వాళ్ళు ఎలా నమ్మదగిన వారిగా దేవుని పట్ల ఉన్నారో దేవుడు వారి పట్ల కూడా నమ్మదగిన వారంగా ఉన్నారు. ఆ ఆశ్చర్యము, ఆ యొక్క అద్భుతము ఈరోజు మనందరి జీవితంలో కూడా నెరవేరునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.